శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసము ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉన్నది. ఈ ఆగస్టు మాసంలో గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 2వ తారీఖు నుండి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 5 ఆగస్టు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 5 ఆగస్టు నుండి 22 ఆగస్టు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22 నుండి మాసాంతం వరకు కూడాను సింహరాశిలో సంచరిస్తున్నాడు. గురువు కర్కాటక రాశి అయినటువంటి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతోంది. శుక్రుడు 1వ తారీఖు నుండి కన్యా రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి సంచరిస్తూ ఉన్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 9 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ ఆగస్టు మాసంలో అనే విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఆగస్టు మాసంలో ముఖ్యంగా పురుషులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో సూర్యుడు 17వ తారీఖు వరకు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం ఏకాదశ స్థానం. సూర్యుడి యొక్క అనుకూలత 100% ఉంది తులారాశి వారికి ఈ ఆగస్టు మాసంలో. కుజుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలం. బుధుడి యొక్క సంచారం కూడాను అనుకూలంగా ఉంది, 9, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇక గురువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానము గోచార రీత్యా ప్రతికూలం. శుక్రుడు 12వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శని 6వ స్థానంలో సంచారం అనుకూలం. రాహువు 5వ స్థానంలో ప్రతికూలం. కేతువు ఏకాదశ స్థానంలో అనుకూలం. ఈ విధంగా ఈ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే గురువు దశమ స్థానంలో గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ ఉచ్చ స్థానంలో సంచరిస్తూ దశమ స్థానం వృత్తిపరమైనటువంటి స్థానంలో సంచారం ఇది కొంతవరకు కలిసి వస్తుంది. శని సూర్యుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు. శుక్రుడు కూడాను అనుకూలంగా ఉన్నాడు. కేతువు కూడాను అనుకూలంగా ఉన్నాడు. గనక ఎక్కువ గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానాలలో శుభ ఫలితాలను ఇచ్చే స్థితిలో ఉన్నాయి. కనుక తులారాశి వారికి 80% ఈ మాసం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇకపోతే గురువు దశమ స్థానంలో ఉచ్చలో ఉన్నాడు. కాబట్టి చేసేటువంటి వృత్తి లోపల మనకు అభివృద్ధి కనబడుతుంది. మీరు కొంత కష్టపడినట్టయితే తప్పకుండా మీరు ఒక స్థితికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 17 వరకు ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారులతో అన్యోన్యత, వారితో మీకు ఒక సంబంధం ఏర్పడము, తద్వారా ఆదరణను మీరు పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. 17 తర్వాత మళ్ళీ ఏకాదశ స్థానంలోకి సూర్యుడు వస్తున్నాడు. కనుక ఆదాయం బాగా పెరుగుతుంది, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, వారి మూలకంగా కూడాను మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది.
ధైర్యంతో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి ఒక స్థితిని మీకు ఆ సూర్య భగవానుడు కల్పిస్తాడు. ఇకపోతే అన్ని రంగాల్లో కూడాను శత్రువులపై విజయాన్ని మీరు పొందుతారు. ప్రభుత్వోద్యోగులకు ప్రమోషన్ కనబడుతుంది. ప్రైవేట్ ఉద్యోగులకు కూడాను ఉద్యోగం లోపల పెరుగుదల, వ్యాపారస్తులకు వ్యాపారం లోపల విస్తరణపై మనస్సు నిలుపుతారు. ఇకపోతే ముఖ్యంగా వ్యాపారము, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేటువంటి వ్యాపారుల విషయం ఆలోచించినట్టయితే చాలా లాభదాయకంగా ఉంది ఈ ఆగస్టు మాసం. ఇంటర్వ్యూల కొరకై ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, అంటే ఉద్యోగం కొరకై ప్రయత్నాలు చేస్తూ ఇంటర్వ్యూలకు అపియర్ అవుతున్నటువంటి వాళ్ళ విషయం చూసినట్టయితే ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది, అనుకూలంగా ఉంటుంది. విదేశం లోపల ఉద్యోగ ప్రయత్నాలకు కూడాను మీకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. పర్మనెంట్ రెసిడెన్సీ కొరకై విదేశాలలో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల లోపల కొంత అభివృద్ధి కదలిక కనబడుతుంది. ఇకపోతే పిల్లల యొక్క చదువు, సెటిల్మెంట్ విషయం లోపల కూడాను అనుకూలంగా ఉంది. వివాహాది శుభ ప్రయత్నాలు, శుభకార్యాలు చేస్తారు, హాజరవుతారు. ఇక అనవసరమైనటువంటి ఖర్చులు కొంత జరిగే అవకాశం కూడాను ఒక పక్కన ఉంది, దాన్ని నియంత్రించుకోండి. ఇకపోతే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు మీరు చేపడతారు ఈ మాసం లోపల. సామాజికంగా మీకు మంచి స్థితి, గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈ విధంగా ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఓవరాల్గా మంచి ఫలితాలు ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము చాలా ముఖ్యం. ఆ గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉండడము, గోచార రీత్యా మనకు ప్రతికూల స్థానాలలో సంచరించడము, ఇది ఒక్కటే పూర్తి ఫలితాలను నిర్ణయించకపోయినప్పటికీ చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రధానంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. మనస్సే అన్నిటికీ కూడాను కారకం. మనము భావిస్తే ఒక విషయము మంచి అనిపిస్తుంది, మన భావన వారిపై విపరీతంగా ఉన్నట్టయితే అది విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మనస్సు చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది గనక చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థితిలో ఉన్నారు అనేదే మనం ప్రధానంగా గోచారంలో చూస్తుంటాం. అయితే ఇదే కాకుండా జన్మ సమయం లోపల ఉన్నటువంటి గ్రహస్థితిని కూడాను మనం లెక్కలోకి తీసుకోవాలి. ఆ జన్మ సమయంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, మిత్రస్థానాలలో, శత్రుస్థానాలలో, సమస్థానాలలో ఉన్నారా, ఈ ముఖ్యమైనటువంటి గ్రహము సంచరిస్తున్నటువంటి రాశి ప్రతికూలంగా ఉన్నప్పటికీ పుట్టిన సమయం లోపల అష్టక వర్గులో అధికమైనటువంటి పాయింట్స్ను కలిగి ఉన్నట్టయితే మనకు కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ను మనము లెక్కలోకి తీసుకొని ఫలితాలను నిర్ణయించడము అనేటువంటిది శాస్త్రబద్ధం. కాబట్టి గోచార ఫలితాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ముఖ్యంగా గురువు విషయమై ఆలోచించినట్టయితే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము, గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకుంటే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రులు ప్రథమ గురువులు. జన్మతో మనకు అన్నీ నేర్పినటువంటి వాళ్ళు ప్రప్రథమంగా తల్లిదండ్రులు. కాబట్టి వాళ్లకు సపర్యలు చేయడము, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయమై మనము మనస్సు నిలపడము, బాగోగులను చూసుకోవడము, ఇవి చాలా ప్రధానమైనటువంటిది. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది.
అదేవిధంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి, ఆంజనేయ స్వామిని కొలవండి, శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. రాహుకేతులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి, అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేయండి. దుర్గా సప్తశ్లోకి అనేటువంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది. దాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అందులో ఉన్నటువంటి 7 శ్లోకాలను మీరు ప్రతినిత్యము కూడాను చదవడం మూలకంగా భయము, ఆందోళన ఇవన్నీ కూడాను దూరమైపోయి మీకు విజయము చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని మీకు ఆ అమ్మవారు మీ లోపల నెలకొల్పుతారు కాబట్టి అది చేయండి. గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఇలా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి కర్తవ్యము భగవంతుణ్ణి సందర్శించుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, స్తోత్ర పారాయణాలు చేయడము. తద్వారా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావము తగ్గుతుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. దీన్ని మీరు ఆచరించండి. శుభం.